నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులను అధిగమిస్తూనే సంక్రాంతి తర్వాత రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించనున్నామని ఆయన చెప్పారు. డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. గ్రామంలో 5 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, 10 లక్షలతో సీసీ రోడ్డు, 20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం విద్యార్థుల కోసం గ్రంథాలయాన్ని వైఫై టెక్నాలజీ సమకూర్చి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో సుభిక్ష తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిందని అన్నారు. 8 లక్షల కోట్ల అప్పు భారాన్ని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై మోపిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను 9 నెలల్లోనే అమలు చేస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. 6 గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు, ఉచిత కరెంట్, రుణమాఫీ, గృహిణీలకు గ్యాస్ సబ్సిడీలతో పాటు ఉద్యోగ భర్తీలను విజయవంతంగా అమలు చేశామని ఆయన తెలిపారు. త్వరలో రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డుల పంపిణీ తదితర పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, శేఖర్ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, పిఎస్సిఎస్ చైర్మన్లు వీడీసీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి రమణాచారి, యువకులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక 5 లక్షల రూపాయలు పెట్టి మన ఎస్సీ సోదరుల యొక్క కమ్యూనిటీ హాలు, అదేవిధంగా ఇక్కడ సిసి రోడ్డు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో, అదేవిధంగా ఒక 20 లక్షలు పెట్టి మన సబ్ సెంటరు, ఇంకా ఇక్కడ మన పెద్దలు అనంతరెడ్డి రాజిరెడ్డి గారి సహకారంతో మనం లైబ్రరీలో కొన్ని వస్తువులు ఇవన్నీ కూడా మనం తీసుకొని వచ్చినాం. ఇవాళ రాగా వచ్చేటప్పుడు దారిలో కూడా చెప్తా ఉన్నారు, ఈ రోడ్డు చూపిస్తూ ఉన్నారు, సార్ మీరు పెట్టినటువంటి 5 లక్షల రూపాయలు ఇది సరిపోదు, మొత్తం రోడ్ అక్కడ వరకు కంప్లీట్ చేయమంటే ఇమ్మీడియట్గా అది ఎంతనా కానీ ఇంకా 10 లక్షలు కానీ ఇంకా 5 లక్షలు కానీ ఆ రోడ్ మొత్తం అక్కడ వరకు చేపిస్తానని చెప్పడం జరిగింది. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళ పాపం సోదరులు వాళ్ళు అన్నారు, సార్ ఏదైనా తక్కువ లెక్కలు ఉంటే చూడండి అంటే నేను చెప్పిన వాళ్ళకు మనం ఆర్సీసీ బిల్డింగ్ కట్టుకునే బదులు షెడ్ వేసుకుంటే ఎక్కువ ఏరియా వస్తుంది, మీరు 100 బదులు 200 మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుంది, లైఫ్ మాత్రం దాని
లైఫ్ స్పాన్ మాత్రం అంతే ఉంటుంది. మనకు ఆర్సీసీ బిల్డింగ్ ఎంత ఉందో షెడ్ కూడా అంతే ఉంటుంది. మంచి రేకులు ఇవన్నీ వచ్చినాయి, మనం గోడలు కట్టుకొని కిటికీలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నా ఏదైనా అవసరం ఉంటే సప్లిమెంట్ కూడా ఇస్తాం. అదేవిధంగా ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనము సుధాపల్లిలో మరి రైతులకు గోడౌన్ లేదని అంటే మన డిచ్పల్లి మార్కెట్ సొసైటీ నుండి అప్పుడే మన కొత్తగడ్డ చైర్మన్ అయిండు రామచంద్ర గౌడ్ గారు, ఇవాళ లేరు ఆయన. పాపం అక్కడ పెళ్లికి అటు పోయిండు ఆంధ్రకు. అసలు పులసాని శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ ముఖ్యమైన నాయకులు అటు పోయిండు పెళ్లికి. సో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మనం గోడౌన్ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా అంటే సుధాపల్లి గ్రామం అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ సుధాపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కానీ మరి నన్ను గెలిపించిన మీ అందరికీ నేను కట్టుబడి ఉన్నా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఇంకా ఇక్కడ గ్రామ కమిటీ తరఫున 3 మడిగలు కడతా ఉన్నాం, దానికి రెవెన్యూ లేదు. నిజంగానే పాపం సుధాపల్లి గ్రామస్తులు అంటేనే అది తాగాల గ్రామం ఇది. ఇక్కడ మాకు సబ్స్టేషన్ కావాలంటే ల్యాండ్ ఇచ్చిండ్రు, ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్ పెడదామంటే ల్యాండ్ ఇచ్చిండ్రు, మెడికల్ కాలేజ్ అంటే ల్యాండ్ ఇచ్చిండ్రు, ఇంకా మళ్ళీ యూనివర్సిటీ అంటే ల్యాండ్ ఇచ్చిండ్రు. పాపం వీళ్ళ మీకు వ్యవసాయ భూమి తగ్గిపోయి మరి వేరే ఇన్కమ్ లేకుండా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి వాస్తవమే. కాబట్టి మరి గ్రామ కమిటీ వాళ్ళు అడిగిన కాబట్టి తప్పకుండా ఈ మార్చి తర్వాత మీరైతే స్టార్ట్ చేయండి. ఈ మార్చి తర్వాత దానికి కూడా నేను నా వంతు సహకారం తప్పకుండా అందిస్తానని చెప్పి చెప్తా ఉన్నా. ఇక్కడ ఇంకా గ్రామంలో మహిళలు కానీ అందరూ కూడా చాలామంది చైతన్యవంతమైన గ్రామం. ఇక్కడ మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ విధానం. ఇవాళ మనము అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మనం స్కూల్ రిపేర్ చేసుకున్నాం. ఇవాళ మనకు సుద్దపల్లిలో ఒక స్కూల్ వచ్చింది పెద్దది, ఇంటర్నేషనల్ అంటే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అని 125 కోట్లతోని. ఇక్కడ మన పిల్లలు చదువుకుంటారు. ఇప్పుడు మన సుద్దపల్లి రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు పెట్టాం? ఎవరు పెట్టినది? కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇలా మెడికల్ కాలేజ్ ఎవరు పెట్టింది? బంగ్లాదేశ్ను తుడిచిపెట్టడానికి 1 గంట సమయం చాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. హిందువులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ పిలుపునిచ్చారు. నగరంలోని ధర్నా చౌక్లో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులు ఇస్కాన్ ప్రముఖ చిన్మయ్ కృష్ణస్వామి అరెస్టుకు నిరసనగా సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, బజరంగ్ దళ్, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై ముస్లింలు చేస్తున్న దాడులు అరాచకమని అన్నారు. బంగ్లాదేశ్లోని ఇస్కాన్ ప్రముఖ చిన్మయ్ కృష్ణస్వామిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా డబ్బు సంపాదన కోసం కాకుండా హిందువులు ఐక్యంగా ఉండాలని అన్నారు. హిందువులంతా కలిస్తే 1 గంటలో బంగ్లాదేశ్ను పూర్తిగా తుడిచిపెడతామని ఆయన హెచ్చరించారు. స్వాతంత్రం వచ్చాక నాటి పాలకులు చేసిన తప్పిదాల వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. పూజలకు, దీక్షలకు పూలు, పండ్లు మొత్తం ముస్లింల వద్దనే కొంటున్నారని, ఎంత పూజ చేసినా, దీక్ష చేసినా ఫలితం శూన్యమని ఆయన అన్నారు. హిందువులు పండ్లు, కూరగాయలు, పూల దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. అనంతరం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై చిన్మయ్ కృష్ణస్వామిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రతి హిందువు ఇప్పటికైనా మేల్కొని ఐక్యంగా ఉండాలని ఆయన అన్నారు. ముస్లింల పెత్తనాన్ని అణగదొక్కడానికి హిందూ సమాజం ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. హిందువులు పూలు, పండ్ల వ్యాపారాలు చేసుకోవడానికి, ముద్రాలోని పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఒకవైపు విద్యార్థి లోకాన్ని మోసం, ఒకవైపు మహిళా లోకాన్ని మోసం, ఒకవైపు రైతాంగానికి మోసం, అంటే ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఎస్సీలు, ఎస్టీలు, ముఖ్యంగా బీసీలకు బడ్జెట్ 20,000 కోట్లు కేటాయిస్తామని ఇప్పటి వరకు 20 రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం. అంటే ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా ఈ మోసపూరితమైన 420 ప్రభుత్వాన్ని ఈరోజు తప్పు మధ్యతరగతి ప్రజల మీద వేస్తున్నారు. అది నిర్బంధంగా తెలంగాణ ప్రజలు కూడా మొత్తం ఖండించాల్సింది. ఈరోజు అన్ని అనుమతులు అంటే అర్థం ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం. 20 ఏళ్ళ తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఈ రోజు కట్టుకున్న తప్పండి ఎట్లా?
ఏ ప్రభుత్వమైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక పరిమితులు పర్మిషన్స్ ఇచ్చిందంటే అది ప్రభుత్వ అనుమతి కిందనే ఆమోదిస్తారు. ఈ రోజు నువ్వు చేసి 20 ఏళ్ళ తర్వాత అధికారం లేదని ఇంకొక ముఖ్యమంత్రి ఎట్లా అనేది మేము కూడా ప్రజలకు చెప్పగలుగుతున్నాం. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో భారతీయ జనతా పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుంది. 10 ఏళ్ళు ఇష్టం ఉన్నట్లు విర్రవీగిన అహంకారంతో ఒక మాజీ రాజు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకొని మళ్ళీ తెలంగాణ ప్రజల మధ్యన ప్రాంతీయ భేదాలు ఏ రకంగా రెచ్చగొడదామని ఫామ్ హౌస్లో పన్నాగాలు పన్నుతున్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు కనీసం వరదలు వచ్చినప్పుడు, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు, మహిళల మీద దాడులు జరిగినప్పుడు, లడ్చర లాంటి సంఘటనలో, ఫార్మాసిటీ లాంటి సంఘటన జరిగినప్పుడు మనసు రాని కర్కోటకుడు, కసాయి వాడు ప్రతిపక్ష నాయకుడు ఉండడం ఈ రాష్ట్రానికి తలదించుకోవాల్సిన విషయం. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజాభవనానికి ప్రతి జిల్లాలో గ్రామాన గడప గడపన మేల్కొల్పడానికి ఒక ప్రణాళికాబద్ధంగా భారతీయ జనతా పార్టీ పోతుంది. దాంట్లో భాగం ఇంకా అబద్ధాలు 66 కాదు, ఇంకా 640 మోసాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ దృష్టి అంతా కమిషన్లు అనే ఒక పేరు మీద ఇప్పుడు 4th సిటీ అనే ప్లానింగ్ చేసుకున్నారు. ఒక రూపం లేని సిటీ, కనుచూపు మేరలు అమలు కాని సిటీ. ఈరోజు వేలాది కోట్ల అభివృద్ధి చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కేంద్ర భాషలకు వాళ్ళ భాషలో ఎవరైతే వసతి గృహాల్లో భోజనం వండడానికి ముందే ప్రతిరోజు సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రాత్రి సమయంలో ఏఎన్ఎం వాచ్మెన్తో పాటు పర్యవేక్షణ కోసం ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వసతి గృహంలోనే బస చేయాలని అన్నారు. ఆర్మూర్ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్, వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను వేరువేరుగా సందర్శించి వసతి సదుపాయాలు పరిశీలించారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, వంట నూనె, పప్పు దినుసులు, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారంగానే ఉన్నాయా అని ఆరా తీశారు. ఆర్మూర్ ఎంఎల్ఎస్ పాయింట్ నుండి సరఫరా అవుతున్న సన్నబియ్యం నాణ్యతలో ఏమైనా తేడా ఉంటుందా అని మెస్ ఇన్ఛార్జ్లను ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేవని, నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు సరఫరా చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. భోజనం వండడానికి ముందే ప్రతిరోజు సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలని అన్నారు. ఆహార పదార్థాలను స్టీల్ డబ్బాలలో భద్రపరిచి వాటిపై తప్పనిసరిగా మూతలు బిగించాలని ఆయన అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఉదయం, సాయంత్రం సమయాలలో అల్పాహారం, స్నాక్స్ అందించాలని సూచించారు. విజయ డైరీ పాలను వినియోగించాలని, రాత్రి సమయంలో ఏఎన్ఎం వాచ్మెన్తో పాటు పర్యవేక్షణ కోసం ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వసతి గృహంలోనే బస చేయాలని అన్నారు. నీటి సంపు, వాటర్ ట్యాంకులను పరిశీలించి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ రెండు గురుకులాల్లోనూ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు లేవని నిర్వాహకులు తెలుపగా వాటిని ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ తహసీల్దార్ గజానన్, గురుకుల పాఠశాలల నిర్వాహకులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట నష్టపరిహారం కౌలు రైతులకు వర్తింపజేసే విధంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ప్రజా దర్బార్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్, పబ్లిక్ హియరింగ్ రుక్మిణి ప్రత్యేక పరిశీలకులుగా హాజరయ్యారు.
రైతు స్వరాజ్య వేదిక నాయకులు కొండలరెడ్డి ఆహ్వానం పలకగా వేసా కిరణ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రైతు సంఘాలు, వ్యవసాయ, కార్మిక సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది కౌలు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ హరగోపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులను నిర్లక్ష్యం చేశారని, రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలో పేర్కొన్న హామీలను సంవత్సరం గడిచినా నెరవేర్చకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అనంతరం అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి సమస్యలు కేసీఆర్ ప్రభుత్వం గాలి కొదిలేసిందని, సమస్యలను గుర్తిస్తూ తాము అధికారంలోకి వస్తే కౌలు రైతుల సమస్యలను పరిష్కరిస్తామని బహిరంగ లేఖలను ముద్రించి కౌలు రైతుల్ని ఆకర్షించుకున్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా 6 గ్యారెంటీల్లో కౌలు రైతుల సమస్యలున్నాయని, 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఈ సంవత్సర కాలంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అందులో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారని, ఈ విషయాన్ని గుర్తించాలని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట నష్టపరిహారం, పంటల బీమా పథకాల ద్వారా కౌలు రైతులకు వర్తింపజేసే విధంగా గుర్తింపు కార్డు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. భగవద్గీతతో సమానంగా భావించే వరంగల్ డిక్లరేషన్కు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని అన్నారు. మంత్రులు ఏది తోస్తే అది మాట్లాడి రైతుల్ని అయోమయంలో ఉంచడం సమంజసం కాదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు సాగర్, పస్వ పద్మ, రమేష్, భూమయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే శ్రీనివాస్ గారికి అయితే రోజు క్షేత్రస్థాయి నుంచి కూడా కొన్ని రిపోర్ట్లు వస్తుంటాయి, దానిపైన పూర్తి అవగాహన కూడా కలిగి ఉంటారు. ఈ వెలుగులో, ఈ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యల్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, గత ప్రభుత్వం భూస్వాముల వైపే లేదా పట్టదారుల వైపే ఉంది అని చెప్పేసి చెప్పకనే రేవంత్ రెడ్డి చెబుతూ ఒక బహిరంగ లేఖని సంధించాడు. అయ్యా, నీ ముఖ్యమంత్రి కుర్చీ కోసం 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని చెప్తూ ప్రచారం చేసి ఈ రోజు 6 గ్యారెంటీలో ముఖ్యమైనది వ్యవసాయ రంగానికి సంబంధించిన గ్యారెంటీల్ని మనం తీసుకుంటే కౌలు రైతులకు సంబంధించిన అంశాన్ని ఏ రకంగా అయితే నిర్లక్ష్యం, ఏ రకంగా అయితే గాలి వదిలిపెట్టారో, మన సాగర్ గారు చెప్పినట్లు ఆర్థిక పరమైన భారం లేకుండా హక్కును గుర్తించడం నీకేం ఇబ్బంది వచ్చింది? ఈ సంవత్సర కాలంలో నువ్వే బహిరంగంగా ప్రకటించే వీళ్ళ బతుకుల్ని అధ్వానంగా ఉన్నాయి, ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి, మరి నీకు సోయి లేదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. అంటే కేవలం కుర్చీ కోసమే నువ్వు ఇది చేస్తా ఉన్నావు. అదే సమయంలో గత ప్రభుత్వం కనీసం ఇవాళ మన వాళ్ళు చెప్పినట్లు కౌలుదారుగా ధృవీకరించుకోవడానికి, కౌలుదారుగా చెప్పుకోవడానికి, హక్కును పొందడానికి గ్రామీణ ప్రాంతాల్లో కౌలుకి ఇచ్చిన రైతు అంగీకరించడు. రాతపూర్వక అగ్రిమెంట్ లేదు, ఓరల్ అగ్రిమెంట్లే. గతంలో కనీసం పహనీ నకల్లో సోనాకాన సాగు కాలం అనేది ఉండేది. ఆ సాగు పట్టాదారు సాగర్ అయితే సాగు కాలంలో 14 వస్తుంది, కనీసం హక్కుగా మనం చూపించుకోవచ్చు. కానీ గత ప్రభుత్వం ధరణి పేరు మీద తీసుకొచ్చిన దాంట్లో మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను 4,000కు పెంచి ఇప్పటి వరకు పెన్షన్ కారణంగా బాకీ పడ్డ 24,000 కూడా చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని తన నివాసంలో జిల్లా వారీగా కొనసాగుతున్న తెలంగాణ జాగృతి సమీక్షా సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు వరంగల్ జిల్లా తెలంగాణ జాగృతి నాయకులతో సమీక్షించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేసిన హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం క్రింద 2,500 ఇవ్వటంతో పాటు గత 12 నెలల కాలానికి గాను బాకీ పడ్డ 30,000 చెల్లించాలని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను 4,000కు పెంచాల్సిందేనని కవిత స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పెన్షన్ కారణంగా బాకీ పడ్డ 24,000 కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఏడాదైనా నాగార్జున సాగర్ డ్యాం సిఆర్పిఎఫ్ ఆధీనంలోనే ఉందని, ప్రాజెక్టును ఇప్పటికీ తెలంగాణ ఆధీనంలోకి తేలేదని పేర్కొన్నారు. తెలంగాణ నీళ్ల మీద రేవంత్ రెడ్డి ఆయన గురువు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేయొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 6 నెలల పాటు ఒక్క ప్రాజెక్టులో స్పూను మట్టి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఇయ్యలే, చేతులు ఉప్పుతున్నాం, తెలుసు మనకు. సంవత్సరం అయిపోయింది, ఆగినాం. అవునా? అడగాలనా వద్దా? మరి అడుగుదామా వద్దా? మరి ఎక్కడికక్కడ 2,500 రూపాయలు ఏమైందని అడగాలనా వద్దా? 2,500 నెలకు 2,500 తీసుకుంటే 12 నెలలు ఎంత అవుతుంది? ఒక్కొక్క ఆడబిడ్డకు 30,000 రావాలి. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు, తెలంగాణ ఆడబిడ్డకు 30,000 బాకీ ఉన్నాడు. మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది. అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది. పెన్షన్ 2,000 ఇచ్చినాం మనం మన పెద్దవాళ్లకు. ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు 2,000 ఇస్తాడు కేసీఆర్ సారు, నేను వచ్చినాక 4,000 ఇస్తాను. అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో 2,000 ఎగబెట్టిండా? అంటే 12 నెలలు ఇంటూ 2 24,000 అయిందా? ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్దయ్యకి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు? 24,000. అంటే అక్కడ 30,000 ఆడబిడ్డలకు, 24,000 మన పెద్దవాళ్లకు. బాకీ అడుగుదామా వద్దా? మరి అదే అనుకోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి. చాలా అంశాలు మాట్లాడి, వికలాంగులకు సంబంధించిన అంశాలు అయితే ఘోరం, అన్యాయం, చాలా ఘోరం, ఎన్నో మాటలు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతి న్యూస్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. వాలీబాల్ క్రీడల్లో బాల్కొండ ఉన్నత పాఠశాల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విద్యార్థులు సత్తా చాటారని ఏఈఓ బట్టు రాజేశ్వర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలని ఆయన సూచించారు.
2 రోజుల క్రితం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు 2 రోజుల పాటు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో బాల్కొండ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. ఈ క్రీడాకారులకు పాఠశాలలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ త్వరలో హైదరాబాద్లో నివసించే రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి ప్రభుత్వం పాఠశాలల సత్తా చాటాలని అన్నారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబరచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటికీ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా బస్సులను పెంచాల్సింది పోయి తగ్గించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నిజామాబాద్ బస్ డిపో 1 ఎదుట ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్టీసీ ఆర్ఎం జోస్నాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. ఈ పథకానికి మహిళల నుండి మంచి స్పందన వచ్చిందని, కానీ ప్రయాణికుల రద్దీ పెరుగుతూ ఉంటే అవి ప్రభుత్వం బస్సుల సంఖ్య తగ్గిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 3000 బస్సులు తగ్గించడం ప్రభుత్వ కుట్రపూరిత చర్యగా భావిస్తున్నామని అన్నారు. ఉచిత ప్రయాణం హక్కు తప్ప భిక్ష కాదని గుర్తించాలని అన్నారు. ఇప్పటికే చాలా బస్సులు పాతబడి నిరంతరం రిపేర్లకు గురవుతున్నాయని, అదనపు బస్సులు పెంచాల్సిన సమయంలో తగ్గించడం వలన బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. బస్టాండ్లలో బస్సులు ఆగినా ఎక్కలేక ప్రయాణికులు సతమతమవుతున్నారని అన్నారు. ఈ పరిస్థితి ఒక చేత్తో రాయితీ ఇచ్చి మరొక చేత్తో నష్టం చేసేలా కనబడుతోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న బస్ స్టేషన్లో కనీస మౌలిక సౌకర్యాలు కరువయ్యాయని ఆయన ఆరోపించారు. స్వచ్ఛమైన త్రాగునీరు, మలమూత్రశాలలు పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. ఆర్టీసీ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్య పెంచాలని, ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, సహాయ కార్యదర్శి సాయన్న, నగర కార్యదర్శి ఎం సుధాకర్, జిల్లా నాయకులు కె గంగాధర్, డి రాజేశ్వర్, కిషన్, మురళి, పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, వివిధ ప్రజా సంఘాల నాయకులు మోహన్, సాయిరెడ్డి, అమూల్య, లలిత, గంగాధర్ తదితరులు ఉన్నారు. ఎక్స్ప్రెస్ బస్సులనే సుమారు 2000కు పైగా తగ్గించి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లేదా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని అమలు చేయాలనేటటువంటి డిమాండ్ తోటే సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీగా ఈ జిల్లా అధికారుల్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా ముఖ్యంగా మహిళలకు ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకునే రకంగా బస్సులను ఏర్పాటు చేయాలి. కానీ తగ్గించడం అనేది చాలా అన్యాయమైనటువంటిది. అందులో ముఖ్యంగా ఎక్స్ప్రెస్ బస్సులను మాత్రమే తగ్గించడం అనేది చాలా అన్యాయమైనటువంటిది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు తగ్గట్టుగా మహిళా సోదరీమణులకు అనుకూలంగా ప్రయాణం చేయడానికి ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేయాలని, పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, అట్లాగే ఈ ఆర్టీసీ డిపో అధికారులందరినీ కూడా మేము సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో అండ్ మోటార్ డ్రైవర్లకు ఇచ్చిన హామీలను
తుంగలో తొక్కిందని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎం శివకుమార్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్న ఆటో అండ్ మోటార్ బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నగరంలో తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న జరిగే రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ను విజయవంతం చేయాలని నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎం శివకుమార్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో ఆటో డ్రైవర్లకు, లైట్ మోటారు వెహికల్ డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించారని, దాని ఫలితంగా ఆటో డ్రైవర్లకు గిరాకీ దెబ్బతిన్నదని, తద్వారా వారి బ్రతుకులు భారంగా మారాయని అన్నారు. పలు రకాల ఆంక్షలతో ఆటో డ్రైవర్లను ఆర్టీఏ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, కొందరు యూనియన్ నాయకులమనే పేరుతో పైరవీలు చేస్తూ ఆటో డ్రైవర్లను వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సాయికుమార్, ప్రసాద్, షబ్బీర్, ఇర్ఫాన్, సలీం, గంగాప్రసాద్, మహమ్మద్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రగతిశీల తెలంగాణ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం జరుగుతున్నది నిజామాబాద్ కూరగాయల మార్కెట్ సదాంగంజ్లో. ఎందుకంటే ఈరోజు మహాలక్ష్మి పథకం కింద రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్సులు తీసుకొచ్చేసి ఈరోజు గూడ్స్ కానీ ప్యాసింజర్ కానీ ఆటోలందరి మీద పెద్ద భారం వేసేసింది. ఈరోజు ఏదైతే ఆటో నడిపే కార్మికులకు ఈరోజు పని లేకుండా అయిపోయింది. అందరూ ఆడవాళ్ళు ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని ఫ్రీ బస్ ఎక్కేసి పోతున్నారు. కాబట్టి ఈరోజు ఆటో వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఆటో కార్మికుడికి ఏ రోజు కూడా తనకు ఒక 500 రూపాయలు కిరాయి చేసుకొని తన కుటుంబాన్ని గడిపే పరిస్థితుల్లో లేదు. కాబట్టి దీన్ని వెంటనే విరమించేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ నెల డిసెంబర్ 7 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో వర్కర్స్ మొత్తం ఆటోలన్నీ అందరూ పిలుపునిచ్చింది. కాబట్టి అందులో భాగంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆల్ ఆటో డ్రైవర్లందరూ కలిసి ఈ నెల జరిగే 7వ తారీఖు నాడు సమ్మెలో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని అంబెం గ్రామంలో శ్రీ గజ్జలమ్మ జాతర మహోత్సవాలను గ్రామస్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. సమిష్టిగా ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి విశేష పూజలు చేశారు. రుద్రూర్ మండలంలోని అంబెం ఆర్ గ్రామంలో బుధవారం 2వ రోజు గజ్జలమ్మదేవి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోతురాజుల విన్యాసాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామదేవతల ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. గ్రామస్తులందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టెపు రాములు, మంత్రి గంగారాం, హనుమాన్లు, ఆర్టీసీ రాములు, నాగనాథ్, భూమయ్య, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటారు వాహన చట్టాన్ని రద్దు చేయాలని సిఐటియు కోరింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి 15,000 అందజేయాలని, మోటారు వాహన చట్టం 2019ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో యూనియన్ జేఏసీ ఆటోల బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్నెసాబ్ ఆటో వాలాలను కోరారు. రుద్రూర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో ఆటో కార్మికులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నన్నెసాబ్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని అన్నారు. ఓలా, ఉబర్, ర్యాపిడో ద్విచక్ర వాహనాలను రద్దు చేయాలని వారు కోరారు. ఆటో రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు ఖలీం, ఫక్రు, అంజయ్య, అజ్జు తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, క్యాబ్లు బంద్ పాటిస్తున్నాము. ఈ బంద్ రుద్రూర్ మండల కేంద్రంలో కూడా బంద్ పాటించడానికి నిర్ణయించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరికీ కూడా 12,000 రూపాయలు చెల్లిస్తామని ఇప్పటివరకు చెల్లించలేదు. సిఐటి తరఫున, ఆటో యూనియన్ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఆటో డ్రైవర్లు చాలా నష్టాల్లో ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పెట్టడంతో ఆటో కార్మికుల బతుకులు రోడ్డు పాలైనాయి. కావున ఈ ఆటో కార్మికులందరికీ కూడా సంవత్సరానికి 12,000 చెల్లించాలని, ఆ కుటుంబాలని ఆదుకోవాలని సిఐటి తరఫున, ఆటో డ్రైవర్ల యూనియన్ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మెండోరా మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్తో ఇళ్లు దగ్ధమైన బాధిత కుటుంబాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో తాకాల సాయన్న, శ్రీనివాస్, దేవమల్లు, దేవేందర్కు చెందిన 4 కుటుంబాలు నివసించే ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కట్టుబట్టలతో సహా వారి కుటుంబాలకు సంబంధించిన దాదాపు 10 లక్షల రూపాయల వరకు నగదు కూడా దగ్ధమైంది. బాధితులను పరామర్శించి ఓదార్చి ధైర్యాన్ని కల్పించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తానని మాటిచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ 2 డిపోలో కార్తీక మాస వనభోజన మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న ఉద్యోగులకు, వారి జీవిత భాగస్వాములతో పాటు వారి పిల్లలకు ఆటపాటలతో పాటు విజేతలకు బహుమతులను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్లు వి శంకర్, ఎన్ సరస్వతి, పద్మజ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విపుల్ గౌడ్ ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ ఇర్ఫాన్ గెలుపొందారు. ఇటీవల జిల్లాలో ఎన్నికలు నిర్వహించగా బుధవారం అధికారికంగా ఫలితాలు ప్రకటించారు. ఈ సందర్భంగా వారికి యూత్ నాయకులు, కార్యకర్తలు, మహమ్మద్ అఫ్రోజ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో పలువురిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వాస్తవ్యులు సాయిబాబా తల్లి పள்ளிకొండ పోచవ్వ అనారోగ్యంతో మృతి చెందడంతో వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కొత్తబాద్ మాజీ సర్పంచ్ సాయిలు తండ్రి మారుతి ఇటీవల గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి సాయిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పోచారం పరామర్శించారు. అలాగే మాజీ ఎంపీటీసీ బన్సీ తల్లి కాట్రోత్ ఘన్సీబాయి అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకొని వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.